దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఇప్పుడు నా జీవితంలో ఏదైనా బాధ కలిగింది అనుకుంటే, ఆ బాధను బట్టి నేను బాధపడుతూ, దిగులు పడుతూ, విచారిస్తూ, కన్నీళ్ళ చేత బాధపడుతున్నప్పుడు నాకే ఎందుకు కలుగుతోందని నేను అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం అంటుంది, మిమ్మల్ని గురించి ఆయన చింతించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిమ్మల్ని గురించి ఆయన బాధపడుతూ ఉన్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద. ఈరోజు నేను ప్రసంగం చేస్తున్నానంటే నా చింతను ఆయన మీద వేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా చింత ఆయన మీద వేయకుండా ఉంటేగినా, ప్రియమైన సంగమా, దేవుని చిత్తం ఇలా ఉంది కాబట్టి ఈరోజు ఇలాగ ముగించుకుందామని ప్రార్థన చేసుకొని ముగించేవాళ్ళం. కానీ ఒక అర్ధగంట క్రితం నాకు ఒక చింత, ఒక బాధ, ఒక విచారణ, ఒక దుఃఖం, నేను బాధపడుతుంటే దేవుడు చూడలేడు కనుక దేవుడు చెప్పుకోగలిగాను, ప్రభు ఇలా జరిగింది, ఏమైంది, ఎందుకని ఇలా జరిగింది, ఇది ఒకవేళ మీ చిత్తం అయితే ఈ చిత్తాన్ని నెరవేర్చండి అని అలాగే ప్రార్థన చేసుకున్నాను. నా చింత యావత్తును దేవుని మీద వేశాను, దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి బాధలను బట్టి, కష్టాలు, కన్నీళ్ళను బట్టి మనం కృంగిపోతే మనం మాత్రమే కృంగిపోతున్నామని మనం అనుకోవచ్చు. కానీ మనల్ని బట్టి కూడా దేవుడు బాధపడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, మనల్ని బట్టి కూడా దేవుడు చింతిస్తూ ఉంటాడు. కనుక మన జీవితంలో ఏ బాధ ఎదురైనా, కష్టాలు, కన్నీళ్ళు ఎదురైనా కూడా మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయాలి. కనుకనే లోకానికి ఒక సవాలు విసిరి ఒక మాట అంటాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, చెప్పండి మా, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏం చేస్తాడు? నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఎవరికి మాటలని మనకు కాదా? చెట్లకు, పుట్లకు, గోడలకు, మిద్దెలకు, మెడలు కాదు కదా, మనకే. ఎవరెవరు ఏ ప్రయాస చేత ఉంటున్నారో, ఎవరెవరు ఏ చింత చేత ఉంటున్నారో, ఎవరెవరు ఏ దుఃఖం చేత ఉంటున్నారో, ఎవరెవరు ఏ బాధల చేత, కన్నీళ్ళ చేత నడిపించబడుతున్నారో, సమస్త ప్రజావాహినికి సెలవిస్తున్నటువంటి మాట, సమస్త ప్రయాసపడుతూ భారమోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. మీ చింత యావత్తు నా మీద వేయండి, మోయటానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా మనం దుఃఖపడటం ఎలా? ఇంకా మనం బాధపడటం ఎందుకు?